న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. బి న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం శివారు కనకాలపేట గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక మాసం ఏకాదశి సందర్భంగా ఆలయ అర్చకులు కోనంపట్ల శ్రీరామచంద్రమూర్తి శర్మ, సాయి సతీష్ శర్మ మంత్రోచ్చరణ నడుమ కవల గణపతి ఆధ్వర్యంలో శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సామూహిక వ్రతాలు భక్తులచే ఘనంగా నిర్వహించారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం శివారు కనకాలపేట గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక మాసం ఏకాదశి సందర్భంగా ఆలయ అర్చకులు కోనంపట్ల శ్రీరామచంద్రమూర్తి శర్మ, సాయి సతీష్ శర్మ మంత్రోచ్చరణ నడుమ కవల గణపతి ఆధ్వర్యంలో శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సామూహిక వ్రతాలు భక్తులచే ఘనంగా నిర్వహించారు. గణపతి పూజ, సత్యనారాయణ స్వామి వారి వ్రత సంకల్పం నిర్వహించి అనంతరం ప్రసాద వితరణను గావించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, ఆలయ కమిటీ వారు తదితరులు పాల్గొన్నారు. కొద్దిగా నీళ్ళు చుక్క జలండమ్మ గణపతి దగ్గర. శ్రీ మహాగణాధిపతయే నమః. మంత్ర పుష్పం తీసుకోండి. ఆనంద కర్పూర నీరాంజనం ధనుషయామి. స్వామివారి కాంతి నమ. సిద్ధి వినాయక స్వామి నమః. ఆనంద రక్షస్వమాం పదే పదే భూమ్యర్థేనో అఖలా పుష్పాయాస్త పుష్పలే బృహస్పతి ప్రసూదా స్థానో మసాహ బలాన్ నిధాత్రవేణ హిరణ్యాభ్యస్వాన్ ప్రధినో దేవసోమాం. అరమిటగుండ పైన పుచ్చుకున్న పుష్పం ఒకటి పెట్టండి. యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. నర్మదా యమునా సరస్వతి కృష్ణవేణి బాహుదా భీమరతి తుంగభద్రా భవనాశిని పినాకిని కావేరి వేగవతి వేత్రవతి విశోకా ప్రణీతాజ్ఞలేక పుణ్యనద్యామాహలిష్యే సహిరత్నాని దాశుషే సువాది సవితా భగః తం భాగం చిత్రమేమహే. పూర్వాదృశ్యపుననాశిని యజ్ఞేన యజ్ఞ మయదంగ దేవా సాని ధర్మాని తరమాభ్యాసన్న దేహరాగం మహిమానస సంగే యత్ర పూర్వే సాధ్యాసంచి దేవా గణపతిం యథాస్థానముద్వాసయామి. ఈసారి మగవాళ్ళ నక్షత్రం పట్టుకోండమ్మా, మగవాళ్ళు పట్టుకోండి. మయాదేవ పరిపూర్ణం తదస్తుతి అనయ జ్ఞాన వాహన భగవాన్ సర్వాత్మక సిద్ధి వినాయక స్వామి పూజ అందరూ కూడా భూమి రెండు చేతులతో అలా పట్టుకోండి. కింద భూమి ధ్యానం పట్టుకోవాలి.
పృథివీ ప్రార్థనే వినియోగా తుపాల మీద చేయవేయండి. అభివస్త్రాసుసనాన్యరుషావిధేనో సుదుఘాః పూయమానాః అభిచంద్రాః ఓషధయః సంవదంతే సోమేన హస్తం రాజం వారయామసి శ్రేయం దండులాన్నిధాయ ఇది కలశారాధనం కుర్యాత్. నీలపాత్ర కలశానికి ఏదైతే చెంబు ఉందో ఆ చెంబుకి కాస్త గంధం దాసి కుంకుమ బొట్టు పెట్టారమ్మా. అందరూ కూడా తగ్గలేని వాళ్ళు ఎవరైనా ఉంటే గంధం దాసి కుంకుమ బొట్టు పెట్టండి. అందులో కాకినాడ జిల్లా తాళరేవు మండలం నీలపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మీనాక్షి సమేత నీలకంఠేశ్వర స్వామివారి ఆలయంలో మంగళవారం పవిత్ర ఏకాదశి సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం నీలపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మీనాక్షి సమేత నీలకంఠేశ్వర స్వామివారి ఆలయంలో మంగళవారం పవిత్ర ఏకాదశి సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని కాకినాడ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఉంగరాల వెంకటేశ్వర్లు, కంచర్ల చిన్నబ్బాయి, సుమా తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి ఆలయంలో అయ్యప్ప స్వామి మాలధారణ చేసిన స్వాములకు గాను 54 రోజుల పాటు భిక్షా కార్యక్రమంలో భాగంగా గురుస్వాముల పర్యవేక్షణలో 32వ రోజు కనకాలపేట వాస్తవ్యులు శ్రీ లక్ష్మీ గణపతి అయ్యప్ప స్వామి వారి పీఠం స్వాములచే సుమారు 350 మంది స్వాములకు భిక్షా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి ఆలయంలో అయ్యప్ప స్వామి మాలధారణ చేసిన స్వాములకు గాను 54 రోజుల పాటు భిక్షా కార్యక్రమంలో భాగంగా గురుస్వాముల పర్యవేక్షణలో 32వ రోజు కనకాలపేట వాస్తవ్యులు శ్రీ లక్ష్మీ గణపతి అయ్యప్ప స్వామి వారి పీఠం స్వాములచే సుమారు 350 మంది స్వాములకు భిక్షా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దాతల సహకారంతో ప్రతి సంవత్సరం స్వాములకు ఈ భిక్షా కార్యక్రమాన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ కమిటీ వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు, స్వాములు, ఆలయ కమిటీ వారు పాల్గొన్నారు.
కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ సభ్యులకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు లంబకల సొసైటీ మాజీ అధ్యక్షుడు గొంతిన సురేష్ పోస్ట్ ఆఫీస్ నందు లభించే బజాజ్ యాక్సిడెంటల్ హెల్త్ ఇన్సూరెన్స్ కు గాను రుసుము చెల్లించి జర్నలిస్టుల పట్ల తన ఔదార్యాన్ని చాటుకున్నారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ సభ్యులకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు లంబకల సొసైటీ మాజీ అధ్యక్షుడు గొంతిన సురేష్ పోస్ట్ ఆఫీస్ నందు లభించే బజాజ్ యాక్సిడెంటల్ హెల్త్ ఇన్సూరెన్స్ కు గాను రుసుము చెల్లించి జర్నలిస్టుల పట్ల తన ఔదార్యాన్ని చాటుకున్నారు. సుమారు 65 మంది జర్నలిస్టులకు గొంతిన సురేష్ ఇన్సూరెన్స్ రుసుము చెల్లించారు. ఈ సందర్భంగా గొంతిన మాట్లాడుతూ ప్రజల యొక్క సమస్యను లేవనెత్తి పరిష్కారం చేసే దిశగా కృషి చేస్తూ నిత్యం ఎంతో ఒత్తిడి జీవితం అనుభవించి ప్రజలకు అవసరమైన సమాచారం అందిస్తూ ప్రజా సమస్యలను పాలకుల తప్పులను ఎత్తిచూపి సమాజ అభ్యుదయానికి జర్నలిస్టులు చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. జర్నలిస్టులకు తన వంతుగా ప్రమాద సమయంలో వారి కుటుంబాలకు భరోసా కల్పించేలా పోస్టల్ ఇన్సూరెన్స్ అందించేందుకు నిర్ణయం తీసుకున్నానని ఆయన తెలిపారు. జర్నలిస్టులకు ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించిన గొంతిన ప్రతిపాడు నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు ఘన స్వాగతం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా లాస్ ప్రతిపాడు నియోజకవర్గం ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ 65 మంది ఉన్నారు. అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీరు ప్రజల యొక్క సమస్యల మీద అన్నిత్యం 2 వీలర్ మీద రోడ్డు మీద తిరుగుతూ ఈ ప్రజలకి ఈ నియోజకవర్గంలోనే సమస్యలే కాకుండా సమాచారమే కాకుండా ఈ రాష్ట్రంలోనే సమాచారం అంతా కూడా ఎప్పుడు అన్నిత్యం కూడా మీరు అందిస్తూ ఉన్నారు. అలాగే ప్రతిపాడు నియోజకవర్గం కూడా భౌగోళికంగా చాలా పెద్ద నియోజకవర్గం. ఈ నియోజకవర్గం అంతా తిరిగి మీరు 65 మంది ప్రతిపాడు నియోజకవర్గ ప్రెస్ క్లబ్ గారు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ అన్నిత్యం రోడ్డు మీద ప్రజల కోసం మీరు పోరాటం చేస్తూ తిరుగుతూ ఉన్నారు. మీ యొక్క భద్రత కోసం
నేను చిన్న వృత్తోభక్తిగా ఈ రోజుని పోస్టల్ ఇన్సూరెన్స్ చేయించడం జరుగుతుంది. ఈ యొక్క ఇన్సూరెన్స్ వచ్చి పోస్టల్ ఇన్సూరెన్స్ చేయించుకుని మీరు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరు అందరూ కూడా క్షేమంగా ఉండాలని మీ ద్వారా ఈ యొక్క రాష్ట్రంలో యొక్క సమాచారం అంతా కూడా ప్రతిపాడు నియోజకవర్గం ప్రజలందరికీ ఎప్పటికప్పుడు తెలియపరుస్తూ మంచి మార్గంలో ప్రజలు నడిచే విధంగా మంచి జరగాలని అందరికీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్ళ మండలం పటవల పైడి ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ఇంజనీరింగ్ తృతీయ 4వ సంవత్సరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్ళ మండలం పటవల పైడి ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ఇంజనీరింగ్ తృతీయ 4వ సంవత్సరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రతి విద్యార్థి తన మనసులోని భావాలను కార్యరూపం దాల్చడానికి అనుగుణంగా చేసే ప్రయోగాలు సమాజానికి ఉపయోగపడే విధంగా మలుచుకొని అనేక మందిని ఆ దిశగా ప్రోత్సహించడమే దీని లక్ష్యమని తెలియజేశారు. భారతీయ విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యం దేశానికి ఉపయోగపడే రీతిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో ప్రోత్సాహకాలు ప్రకటిస్తూ ఆర్థికంగా తగినంత ప్రోత్సాహం అందిస్తున్న వాటిని సద్వినియోగం చేసుకోవాలని హితో పలికారు. విద్యార్థులు చైతన్యవంతులై రాబోయే రోజుల్లో సొంతంగా అంకుర సంస్థలు నిర్మాణం దిశగా అడుగులు వేస్తే దానికి సహకారం అందించడానికి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ముందుకు వెళ్లడానికి మార్గనిర్దేశం చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. పై హబ్ పేరుతో ఇంక్యుబేషన్ మరియు రీసెర్చ్ సెంటర్ను ఏర్పాట్లు చేయడం జరిగిందని చెప్పారు. అతిథులను దుస్సాల్వా మరియు జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలోని ప్రిన్సిపల్ డాక్టర్ సూర్యప్రకాష్, వైస్ ప్రిన్సిపల్ రవికుమార్, రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్లు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం తాళరేవు గ్రామంలో సంత మార్కెట్లో గల శ్రీ కనకదుర్గాదేవి ఆలయం వద్ద భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించబడింది. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం తాళరేవు గ్రామంలో సంత మార్కెట్లో గల శ్రీ కనకదుర్గాదేవి ఆలయం వద్ద భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించబడింది. పరిసర ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి తీర్థ ప్రసాదాన్ని స్వీకరించి అమ్మ ఆశీస్సులను పొందారు. వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయం నిర్వహణ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. కార్తీక మాసంలో అందున కార్తీక ఏకాదశి రోజు నాడు అన్నప్రసాద వితరణ మహోత్సవం జరుగుతుంది. అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తున్నటువంటి అన్నప్రసాద మహోత్సవ కార్యక్రమంలో మీరందరూ కూడా భాగస్వాములు. ఉన్నటువంటి జగన్మాత శ్రీ 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 కనకదుర్గాదేవి ఆలయ సన్నిధిలో అమ్మవారి యొక్క ప్రసాద వితరణ మహోత్సవం జరుగుతుంది కనుక యావన్మంది భక్తులు కూడా ప్రసాదాన్ని స్వీకరించి ధరిస్తారని మరి కోరుతున్నాం. అన్నం 100 రూపాయలు టీ శ్రేణి గారు 100 రూపాయలు పంపించున్నారు. వారి కుటుంబాన్ని కూడా జగన్మాత ఎల్లవేళ కాపాడు రక్షించుగా వేడుకొచ్చున్నాం. కొద్దిగా గోంగూర మమ్మల్ని కూడా తీయండి. గారు 700 రూపాయలు సమర్పించున్నారు. వారిని వారి కుటుంబాన్ని కూడా జగన్మాత ఎల్లవేళ కాపాడు రక్షించుగా బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో శ్రీ ఉమా సూరేశ్వర స్వామికి భక్తులు సుమారు 2 లక్షలతో చేయించిన వెండి త్రిశూలం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు అధిక సంఖ్యలోని పాల్గొన్నారు భక్తులు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో శ్రీ ఉమా సూరేశ్వర స్వామికి భక్తులు సుమారు 2 లక్షలతో చేయించిన వెండి త్రిశూలం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు అధిక సంఖ్యలోని పాల్గొన్నారు భక్తులు. పవిత్ర కార్తీక మాసం ఏకాదశిని పురస్కరించుకొని జగ్గంపేట శ్రీ రుక్మిణి సమేత రాజగోపాల స్వామి వారి ఆలయంలో యతి రాజమండలి గోస్ట్ జగ్గంపేట శాఖ ఆధ్వర్యంలోని 108 మంది మహిళలు భగవద్గీత పారాయణాన్ని నిర్వహించారు.
ముందుగా జగ్గంపేట ఆర్య వైశ్య సేవా సంఘం అధ్యక్షుడు కొత్త వెంకటేశ్వరరావు మాదిరి రత్న అండాలు దంపతులచే జ్యోతి ప్రజ్వలన గావించి గీతాపారాయణం ప్రారంభించారు. ఉదయం నుంచి భక్తులు ఆలయానికి పోటెత్తి దీపారాధనలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఏకాదశి పర్వదినం సందర్భంగా 108 మంది మహిళలచే భగవద్గీత పారాయణం నిర్వహించామని అన్నారు. అనంతరం భక్తులందరికీ తీర్థ ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలోని కొత్త కొండబాబు, మానేపల్లి బంగారాజు, కొత్త నాగపండు, ముమ్మిడివరం సురేష్, బండారంగా, కొత్త చంద్రిక, బొండా సుభద్ర, మానేపల్లి స్వాతి, దారా లక్ష్మి అధిక సంఖ్యలో మహిళలు, మహిళా భక్తులు పాల్గొన్నారు. పవిత్ర కార్తీక మాసం ఏకాదశిని పురస్కరించుకొని జగ్గంపేట శ్రీ రుక్మిణి సమేత రాజగోపాల స్వామి వారి ఆలయంలో యతి రాజమండలి గోస్ట్ జగ్గంపేట శాఖ ఆధ్వర్యంలోని 108 మంది మహిళలు భగవద్గీత పారాయణాన్ని నిర్వహించారు. ముందుగా జగ్గంపేట ఆర్య వైశ్య సేవా సంఘం అధ్యక్షుడు కొత్త వెంకటేశ్వరరావు మాదిరి రత్న అండాలు దంపతులచే జ్యోతి ప్రజ్వలన గావించి గీతాపారాయణం ప్రారంభించారు. ఉదయం నుంచి భక్తులు ఆలయానికి పోటెత్తి దీపారాధనలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఏకాదశి పర్వదినం సందర్భంగా 108 మంది మహిళలచే భగవద్గీత పారాయణం నిర్వహించామని అన్నారు. అనంతరం భక్తులందరికీ తీర్థ ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలోని కొత్త కొండబాబు, మానేపల్లి బంగారాజు, కొత్త నాగపండు, ముమ్మిడివరం సురేష్, బండారంగా, కొత్త చంద్రిక, బొండా సుభద్ర, మానేపల్లి స్వాతి, దారా లక్ష్మి అధిక సంఖ్యలో మహిళలు, మహిళా భక్తులు పాల్గొన్నారు. అయ్యో అది ఇగో కొట్టింది ఇక్కడ ఇగోండి కొట్టింది ఏమన్నది ఎలా మీరు జగ్గంపేట గ్రామంలో వేయించేసినటువంటి రుక్మిణి సత్యభామ శ్రీ రాజగోపాల దేవాలయంలో కృష్ణాలయంలో కార్తీక శుద్ధ ఏకాదశి సందర్భంగా మహిళల చేత భగవద్గీత పారాయణ మహిళల చేత ప్రత్యేకంగా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమం దీని విశిష్టతని ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇక్కడ భగవద్గీత పారాయణ కూడా చెప్పడం జరుగుతుంది. నారాయణ అండి, మాది యతిరాజ మండలి గోస్ట్ అండి. ఇక్కడ రుక్మిణి సత్యభామ సమేత రాజగోపాల స్వామి ఆలయంలో అంటే విష్ణువాలయంలో 108 మందితో భగవద్గీత పారాయణ చేయడానికి భగవత్ సంకల్పం జరిగిందండి. 108 మహిళలు, పురుషులు కలిపి 108 మందితో భగవద్గీత చదువుతున్నాం. జై శ్రీమన్నారాయణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. బీ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.